ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకొనుటకు సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మనము నేర్చుకొనబోచున్నటువంటి సమాధానము దేనిని గూర్చి అనగానే, పరిశుద్ధ గ్రంథంలో పలుచోట్ల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలను గూర్చి వ్రాయబడినటువంటి ఆ సంగతులలో కొంతమంది సందేహాలను వెళ్ళబుచ్చుతున్నారు. అవి ఏమిటంటే, మనుషులకు ఉన్నట్టుగానే దేవునికి కూడా ఒక పగ, ఒక ప్రతీకారము, ఒక కోపము, రౌద్రము, ఉగ్రత, అలాగే ప్రేమ, జాలి, కనికరము ఇవన్నీ ఉంటాయా అని అడుగుతున్నారు. అలా అడుగుతున్నటువంటి వారికి మొట్టమొదట నేను చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే, మనుషులకు ఉన్నట్టుగానే దేవునికి కూడా కోపము, ఉగ్రత, రౌద్రము, అలాగే ప్రేమ, జాలి, కనికరము ఉంటాయా అని అడుగుతున్నారు కదా. మనుషులకు ఉన్నట్టుగా దేవునికి ఉండడం కాదు, అసలు దేవుని నుండే మనుషులకు ఈ లక్షణాలు వచ్చాయి. అయితే దేవుని దగ్గర ఏ లక్షణం ఉన్నా కానీ, దేవుని దగ్గర ఎటువంటి గుణం ఉన్నా కానీ అది న్యాయమైనది, పవిత్రమైనది, సత్య సంబంధమైనది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఇక దేవుని మీద అటువంటి అపార్థాలు మీకు ఎప్పటికీ రానే రావు. కోపము న్యాయమైన కోపం ఉంటుంది, అన్యాయమైన కోపం ఉంటుంది. న్యాయమైన కోపాన్ని ఎవరు చూపిస్తారు? న్యాయమైన కోపాన్ని ఎవరు చూపిస్తారు? ఉదాహరణకు, మంచి పోలీసులు ఉన్నారనుకుందాం. వారు దొంగలను శిక్షిస్తారు, దొంగలపై ఉక్కుపాదాన్ని మోపుతారు, అక్రమకారులపై వారు లాఠీచార్జ్ చేస్తారు, అన్యాయస్తులను వారు జైల్లో ఉంచుతారు. అంటే పోలీసులకు ఉన్నటువంటి కోపాన్ని అక్కడ మంచి లక్షణం కాదు అని చెప్పగలమా? అది న్యాయమైన కోపం. కోపము రెండు రకాలు. ఏ గుణమైనా సరే ఈ విధంగానే మనం తీసుకోవాలి. దేవునికి కూడా గుణగణాలు ఉన్నాయి. అసలు దేవుని నుండే ఈ గుణగణాలు మనుషులకు వచ్చాయి. అయితే మనుషులు న్యాయబద్ధంగా వాటిని వినియోగిస్తున్నారా, అన్యాయంగా వాటిని వినియోగిస్తున్నారా అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే దేవుని దగ్గర మాత్రం ఆయన యొక్క గుణగణాలు ఎప్పుడూ కూడా న్యాయంగానే అవి వెల్లడవుతూ ఉంటాయి. న్యాయంగానే దేవుడు చూపించేటువంటి కోపమైనా, దేవుడు చూపించే ప్రేమైనా, ఏదైనా సరే న్యాయబద్ధంగా ఉంటుంది. ఆయన పవిత్రులపై, పరిశుద్ధులపై కోపాన్ని ఉంచుకోడు. అలాగని దుష్టులను, దుర్మార్గులను నరకానికి పంపించిన తర్వాత ప్రేమను చూపించటం. న్యాయమైన ప్రేమ, న్యాయమైన కోపం. ఈ విషయము అర్థం కాక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులను అపార్థం చేసుకుంటున్నారు. వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇప్పుడు మీకు చూపిస్తాను. వారు సంధిస్తున్నటువంటి వాక్య భాగాలను మీ ముందు ఉంచుతాను. జాగ్రత్తగా ఇప్పుడు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని, న్యాయమైన కోపాన్ని దేవుడు చూపిస్తాడు, న్యాయమైన ప్రతీకారాన్ని దేవుడు చూపిస్తాడు, న్యాయమైన ప్రేమను దేవుడు చూపిస్తాడు, న్యాయమైనటువంటి జాలి, కనికరాన్ని దేవుడు చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని ఈ వాక్య భాగాలను చదివితే చక్కగా మీకు అర్థమవుతాయి. దేవుడంటే ఇలాగే ఉండాలి అని మీకు అప్పుడు అర్థమవుతుంది. చూడండి, మొట్టమొదట శత్రువులను దేవుడు ఎదిరించును అని వారు ఈ విషయాన్ని ప్రశ్నగా అడుగుతున్నారు. శత్రువులను మనుషులైతే ఎదిరిస్తారు, కానీ దేవుడు కూడా శత్రువులను ఎదిరిస్తాడా అని వారు అడుగుతున్నారు. న్యాయబద్ధంగా ఉన్నప్పుడు దేవుడు శత్రువులను ఎదిరిస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 13వ వాక్యం. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనుపరుచుకొనును. ఈ వాక్య భాగాన్ని చూపించి, మనుషులైతే కదా ఇలా చేస్తారు, మరి దేవుడు కూడా ఇలాగే చేస్తాడా అని అడుగుతున్నారు. దేవుని నుండే మనుషులకు ఏ లక్షణమైనా రావాలి.
అయితే అపవాది నుండి కూడా కొన్ని లక్షణాలను మనుషులు ఆపాదించుకుంటున్నారు. అవి అన్యాయానికి సంబంధించినవి, అక్రమానికి సంబంధించినవి. అయితే దేవుని దగ్గర ఉండేటువంటి ప్రతి లక్షణం కూడా న్యాయ సంబంధమైనది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు కావచ్చు, నీతిమంతులు కావచ్చు, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని యొక్క గుణగణాలను గూర్చి మాట్లాడుతున్నప్పుడు, వ్రాస్తున్నప్పుడు కొన్ని రూపకాలంకారాలను తీసుకున్నారు. రూపకాలంకారం తెలుగు భాషలో పట్టు ఉన్నవారికి ఈ పదాన్ని గూర్చి సుపరిచితం. రూపకాలంకారము, ఉపమానాలంకారము అంటే ఏదైనా ఒక గొప్పదైనటువంటి లక్షణాన్ని గూర్చి, వ్యక్తిత్వాన్ని గూర్చి మనం చెప్పేటప్పుడు దానికి ఒక పోలికను మనం చూపిస్తాం. ఒక బలవంతుడైనటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, ఏనుగులా ఉంటాడండి అంటాం. ఏనుగులాంటి బలం అండి అంటాం. ఏనుగులాంటి బలం అనగానే ఒక ఏనుగుతో తలపడతాడని కాదు, ఏనుగులా తొండ ఉందని కాదు, ఏనుగులో 4 కాళ్ళు ఉన్నాయని కాదు, ఏనుగులో ఒక తోక ఉందని కాదు, ఏనుగులా భారీ ఆకారంలో ఉన్నాడని కూడా కాదు. ఏనుగు ఎంత బలముగా అది పనిచేస్తుందో అట్టి మాదిరిగా ఇతడు కూడా మనుష్యులలో బలమైనవాడు. మనుషుల్లో బలమైనవాడు, ఏనుగు వంటి బలము అని మనం ఒక పోలికను చూపించామంటే వెంటనే విన్నవారికి అర్థమవుతుంది అతడు చాలా బలవంతుడు అని అర్థమవుతుంది. అంతే తప్ప ఎవరు కూడా ఏనుగు వంటి బలం కలిగిన వాడు అయితే ఏనుగుతో తలపడతాడా, ఏనుగును ఓడించగలడా, ఏనుగులా ఉంటాడా, తొండం ఉంటుందా, అతనికి 4 కాళ్ళు ఉంటాయా, ఒక తోక ఉంటుందా అని అడిగారు అనుకోండి, చిరాగ్గా చూస్తారు అటువంటి ప్రశ్నలు అడిగినటువంటి వ్యక్తి వైపు. అంటే వీడికి రూపకాలంకారం తెలియదు, ఉపమాన ఉపమేయముల గురించి వీడికి తెలియదు అని వాడిని పక్కన పెట్టేస్తారు. అలా ప్రశ్నలు అడిగిన వాడిని పక్కన పెట్టేస్తారు. ఏనుగు వంటి బలము కలిగిన వాడండి అంటే వెంటనే అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక భవనం చాలా ఎత్తుగా ఉందనుకోండి, ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉందండి ఈ భవనం అంటారు. నిజానికి ఆకాశాన్ని అంటుతుందా? అలా అన్నారంటే అర్థం ఏంటి? చాలా ఎత్తైన భవనము అని అర్థం చేసుకోవాలి. చాలా ఎత్తైనటువంటి భవనము. ఒక తెల్లని వస్త్రం ధరించుకొని ఒక చిన్న బాబు, చిన్న పాప మనకు ఎదురయ్యారనుకోండి, పాల వంటి తెల్లని వస్త్రం ధరించుకున్నావమ్మా అని అంటారు. మిల్కీ బేబీ, మిల్కీ వైట్ అంటుంటారు. అంటే పాలలో ముంచిన వస్త్రాన్ని తీసుకొచ్చారని అర్థం కాదు, లేక వారు మీద ఒక గ్లాసుడు పాలు పోసుకున్నారని అర్థం కాదు. మిల్కీ వైట్ అంటే తెల్లని వస్త్రం అంటే అక్కడ ఏమాత్రం కూడా కొంచెం కూడా మనకు మరక అనేది కనిపించడం లేదు. మిల్కీ వైట్ అని చెప్పటానికి ఆ రూపకాలంకారాన్ని ప్రయోగిస్తారు. ఒక లేడీలా నడుస్తున్నాడండి అని ఎవరిని గురించి అయినా చెప్పారనుకోండి, వారికి లేడుకున్నట్టుగా 2 కొమ్ములు ఉన్నాయని, ఒక తోక ఉందని, 4 కాళ్ళు ఉన్నాయని అర్థం కాదండి. వారు చలాకీగా గెంతులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారని అర్థం, చురుగ్గా వెళ్ళిపోతున్నారని అర్థం. గుర్రంలో పరిగెడుతున్నాడండి అంటే గుర్రంతో పోల్చి మనం చూపిస్తామా? అంటే ఒక గుర్రానికి ఉన్నట్టుగా 4 కాళ్ళు ఉన్నాయా, ఒక కళ్ళెం ఉందా, ఒక తోక ఉందా, ఇలా ఏమైనా అడుగుతాం మనం? అంటే వేగంగా పరిగెడుతున్నాడు అని వెంటనే అర్థం చేసుకుంటాం. అలాగే దేవుని యొక్క గుణగణాలను చెప్పేటప్పుడు ప్రవక్తలు, నీతిమంతులు ఈ విధముగా వారు కొన్ని రూపకాలంకారాలను తీసుకున్నారు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 13వ వాక్యంలో, ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనుపరుచుకొను. అంటే అంత కోపాగ్నితో ఆయన ఉన్నాడు, తన శత్రువులను నిర్మూలన చేయటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడని మనం అర్థం చేసుకుంటామని ఆ రూపకాలంకారాన్ని ప్రవక్త అక్కడ పొందుపరిచాడు. అంతే తప్ప దేవుడు స్వయంగా ఈ విధంగా మనుషులు చేసినట్టుగా, లేకపోతే ఏవేవో జంతువులు ప్రవర్తించినట్టుగా సింహం వలె గర్జించాడంటే సింహంలాగే ఆయన గర్జన ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. ఆ రూపకాలంకారాన్ని మనం తీసుకోవాలి. ఇలాంటి వాక్య భాగాలనే ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి వాక్య భాగాలను చూపించి అడుగుతున్నారు, ఇదిగో దేవుడు అంటే ఎలా ఉంటాడా అని. అంటే మీకు రూపకాలంకారం అర్థం కాలేదు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు న్యాయమైనవి అని అర్థం కాలేదు. ఆ 2 విషయాలు మీకు అర్థమైతే ఈ ప్రశ్నలు అడగరు. వీటన్నిటికీ కూడా సమాధానం మీకు దొరుకుతుంది. అలాగే మరో వాక్య భాగాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. యెషయా గ్రంథంలోనే 5వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వాక్యం,
ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును, అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. ఆయన తన దగ్గరకు భూమి అంతముల నుండి జనములను పిలుస్తున్నాడంటే అర్థం ఏంటి? తన జ్ఞానము చేత ఆకర్షిస్తున్నాడు. సొలొమోన్ ఉన్నాడు. సొలొమోన్ ఏమైనా ఈల వేసి శాబదేశపు రాణిని పిలిచాడా, లేకపోతే మిగిలినటువంటి రాళ్ళను పిలిచాడా? సొలొమోను దగ్గర ఉన్నటువంటి జ్ఞానము యొక్క పరిమళ సువాసన చుట్టుప్రక్కల అనేక ప్రాంతాలకు, భూమి అంతముల వరకు వెదజల్లబడింది. కనుక అనేక మంది ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. దేవుని దగ్గరకు కూడా అలాగే వస్తారు. ఏలగొట్టి ఆయన పిలుచునంటే అర్థం ఏంటి? అది రూపకాలంకారం, అంతే తప్ప దేవుడు ఏలవేస్తాడని కాదు. రూపకాలంకారం. ఆయన జ్ఞాన ఘోష అనేకులకు వినపడుతుంది. ఆయన జ్ఞానమును వినగానే అనేకులు పరుగు పరుగున ఆయన దగ్గరకు వస్తారు అని అర్థం. ఏమంటే ఇంత చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ వ్యంగ్యంగా ప్రశ్నలు అడుగుతున్నారంటే వారు నిస్సందేహంగా అజ్ఞానులే, వారు నిస్సందేహంగా అవివేకులే అని మనం చెప్పచ్చు. అలాగని ఈ ప్రశ్నలు అడుగుతున్నది సామాన్యులు కాదు, లోకంలో పేరుగాంచిన వారే, మేము విజ్ఞులమని చెప్పుకుంటున్న వారే. ఏముంది వారిలో విజ్ఞత? ఇక్కడ దేవుని యొక్క లక్షణాలను గొప్పవిగా చూపించటానికి, ఆ విశేషతను కనుపరచటానికి రూపకాలంకారంలో గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్నారు. అలాగని చెడ్డ ఉదాహరణలు తీసుకోలేదు, పనికిమాలిన ఉదాహరణలు తీసుకోలేదు. అక్కడ ఏమని రాయబడింది? ఆయన దూరముగా నుండి జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును. ఆయన దూరముగా నుండి ప్రజలను పిలుచుటకు ధ్వజమునెత్తును అంటే జ్ఞానం అనే ధ్వజమునెత్తుతాడు. దేవుని జ్ఞానం అనేటువంటి ధ్వజమునెత్తుతాడు. ఆ ధ్వజమును చూచిన వారు, ఆయన మాటలను విన్నవారు అందరూ కూడా ఆయన దగ్గరకు వస్తారు. అలాగే భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును అంటే అదేమైనా తప్పుడు కార్యక్రమమా? ఏల వేయటం అంటే తప్పుడు కార్యక్రమమా? అంటే కొంతమంది అక్రమంగా కూడా వాటిని వినియోగిస్తూ ఉంటారు. అల్లరితో కూడిన ఆటపాటలలో సైతము ఏలలను వినియోగిస్తుంటారు. కనుక ఏలనగానే మీకు ఆ విషయమే గుర్తొస్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలకు సంబంధించినటువంటి విషయమే గుర్తొస్తుంది. కానీ మంచి విషయాలకు కూడా ఏల అనేది ఉపయోగపడుతుంది. ఒక పోలీస్ విజిల్ వేస్తే అది కూడా మీరు చెడ్డ కార్యక్రమం అని తలుస్తారా? ఒక పోలీస్ విజిల్ వేస్తే, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి అధికారి విజిల్ వేస్తే, లేకపోతే ఒక కుటుంబ యజమాని తన వారిని పిలవటానికి ఎక్కడైనా దూరంగా ఉన్నప్పుడు తన వారిని పిలవటానికి ఏల వేసి పిలుస్తుంటే దానిని కూడా మీరు తప్పుడుగానే భావిస్తారా? ఒక కర్మాగారంలో చుట్టూ రణగొన ధ్వనుల మధ్య ఒక ఏల వేసి ఒక ఆపరేటర్ని పిలుస్తున్నప్పుడు దానిని కూడా మీరు అక్రమంగానే భావిస్తారా? అంటే ఇక్కడ దేవుడు న్యాయంగా తన యొక్క ప్రవర్తనను చూపిస్తున్నాడు అనేటువంటి విషయం మీకు అర్థం కాకపోవటం చేత ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. దేవుని మీద మీరు అపార్థాలను వెతుకుతున్నారు. అంతే తప్ప మీకు ఈ విషయాలలో ఎక్కడ కూడా తప్పు అనేది కనిపించదు. దేవుడు న్యాయంగానే ఈ సంగతులను జరిగిస్తున్నాడు. అలాగే దేవుని యొక్క లక్షణాలను చూపించటానికి, అలాగని నిజంగా ఆయన ఏల వేస్తాడని కూడా ఇక్కడ వ్రాయబడలేదు. ఒక రూపకాలంకారం, ఒక ఏల వేసి పిలిచినట్టుగా దేవుడు జనులను తన దగ్గరకు పిలుస్తున్నాడు. ఒక ధ్వజమునెత్తి దూరమున ఉన్నటువంటి ప్రజలను పిలిచినట్టుగా దేవుడు తన ప్రజలను పిలుస్తున్నాడు. ఇక్కడ మనం తీసుకోవలసినటువంటి అర్థం ఏంటి? దేవుడు తన ప్రజలను దూరము నుండి కూడా ఆకర్షించి తన దగ్గరకు తెచ్చుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. మనం అలా వెళ్ళగలుగుతున్నామా? దూరమున ఉండి దేవుని దగ్గరకు అంత ఆసక్తితో వెళ్ళగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. దేవుడు మనము గ్రహించాలని కోరుకుంటున్నటువంటి విషయాలను మనం గ్రహించకుండా పోతూ అపార్థం చేసుకుంటూ నిత్యనాశనానికి వెళ్ళిపోతే దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? కనుక ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. దేవుని వాక్యాన్ని చక్కగా ఆలోచించండి. ఆ వాక్యము ద్వారా దేవుడు మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మీరు దూరముగా ఉన్నా సరే దేవుడు మిమ్మును ఆహ్వానిస్తున్నాడు, తన చెంతకు మిమ్మును ఆయన పిలుస్తున్నాడు. ఆయన జ్ఞానమును మీరు స్వీకరించండి, ఆయన కొరకు బ్రతకండి. అలాగే యెషయా గ్రంథంలోనే మరొక వాక్య భాగాన్ని కూడా వారు అడుగుతున్నారు. ఆ వాక్య భాగానికి కూడా సమాధానాన్ని చెబుతాను చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యం. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగలి కత్తి చేతను, అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డము కూడాను గీచివేయును. అంటే ఇశ్రాయేలీయులను దేవుడు అష్షూరు రాజు చేత శ్రమల పాలు చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పటానికి ఇక్కడ ప్రవక్త ఈ మాటలను ప్రయోగించాడు.
మీకు అర్థమవుతుందా? ప్రయోగింపబడినటువంటి రూపకాలంకారపు మాటలను మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈ రూపకాలంకారం అనేది మీకు అర్థం కాకపోతే దేవుని యొక్క విషయాలు మీకు తెలియవు. ఏ భాషలోనైనా సరే ఈ వ్యాకరణం ఉంటుంది, ఈ గ్రామర్ ఉంటుంది. రూపకాలంకారం, ఉపమానాలంకారం, వీటిని తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు అష్షూరు రాజు చేత, అంటే అష్షూరు చెరలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు కదా, దానిని చెప్పటానికి ఇదిగో ఈ విషయాన్ని ఇక్కడ ఈ విధంగా వ్రాయించాడు. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగళకత్తి చేతను, అనగా అష్షూరు రాజు చేతను. మంగళకత్తి అంటే అక్కడ ఎవరన్నమాట? అష్షూరు రాజు. ఆ అష్షూరు రాజు ఏం చేస్తాడు? తల వెంట్రుకలను, కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డము కూడాను గీచివేయును. అంటే ఇశ్రాయేలీయులను చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతాడని అర్థం. తన ఇష్టానుసారంగా ఇశ్రాయేలీయులను నాశనం చేసేస్తాడని అర్థం. పూర్తిగా షేవ్ చేసేస్తాడని అర్థం. కనుక ఈ సంగతులను జాగ్రత్తగా మీరు తీసుకోవాలి, ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలి. అలాగే ఇంకా వారు అడుగుతున్నటువంటి సందేహాలను చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదకి నా చేతిని చాచియున్నాను, సంతాపపడి నేను విసికియున్నాను. దేవుడు సంతాపపడతాడా? దేవుడు విసిగిపోతాడంటే న్యాయమైన సంతాపం, అది న్యాయమైన విసుగు. అది ఇదిగో మొట్టమొదటి కారణాన్ని చెబుతున్నాడు ఆయన. ఎందుకు సంతాపపడ్డాడు, ఎందుకు విసిగిపోయాడు చూడండి. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదకి నా చేతిని చాచియున్నాను అంటున్నాడు. అందును బట్టి ఆయన సంతాపపడ్డాడు, విసిగిపోయాడు ఇశ్రాయేలీయుల విషయంలో. కనుక ఇక్కడ కూడా న్యాయముగా ఆయన గుణగణాలను ఆలోచన చేయాలి. ఏ గుణానికైనా సరే న్యాయముగా ఆ గుణాన్ని మనము ఆపాదించవచ్చు, అన్యాయముగా కూడా ఆ గుణాన్ని ఆపాదించవచ్చు. అన్యాయముగా దేవుడు విసిగిపోయినట్టుగా, ఏ కారణం లేకుండా ఆయన విసిగిపోయినట్టుగా మనకు గ్రంథంలో ఎక్కడైనా కనిపిస్తుందా? పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో ఎక్కడైనా మనం చూడగలమా? ఏ కారణం లేకుండా నిర్నిమిత్తముగా ఆయన కోపపడినట్టు కానీ, నిర్నిమిత్తముగా ఆయన సంతాపపడినట్టు కానీ ఎక్కడ మనకు కనిపించదు. దానికంటూ ఒక కారణం ఉంది. ఆ కారణము న్యాయమైనది, సత్య సంబంధమైనది. ఇవి దేవుని గుణగణాలు, అవి న్యాయమైనవే. వాటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ఇది కూడా న్యాయమైనటువంటి లక్షణం, న్యాయమైన లక్షణం. మీకు మునుపు చెప్పినట్టుగా ఒక కోపాన్ని, ఒక రౌద్రమును, ఒక ఉగ్రతను న్యాయమైనవిగా మీరు తీసుకోవాలి. దేవుని పక్షముగా మీరు వీటిని చూస్తున్నప్పుడు న్యాయమైనవిగా. ఎందుకంటే దేవుడు అక్కడ చెబుతున్నాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. ఎవరికి ప్రతీకారం చేస్తున్నాడు? ఎవరికి ప్రతీకారం చేస్తున్నాడు? శత్రువులకే కదా. అంతే తప్ప ఎటువంటి తప్పు చేయని వారికా, దోషము లేని వారి మీద ఆయన ప్రతీకారం చేస్తున్నాడా? లేదు కదా. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులు. తనకు విరోధులు అంటే సత్యమునకు విరోధులు అని అర్థం. దేవునికి విరోధులు అంటే దేవుని వాక్యానికి విరోధులు, దేవుని వాక్యం అనగా సత్యం, సత్యమునకు విరోధులు. తనకు విరోధులైనటువంటి వారి మీద ఆయన కోపం ఉంచుకొనును. అవి న్యాయమైనటువంటి లక్షణాలు, న్యాయమైనటువంటి లక్షణాలు. దేవునికి కోపం ఉంటుందా, దేవునికి ప్రేమ ఉంటుందా అని అడుగుతున్నారు. అవును, ఉంటుంది. న్యాయమైన కోపం, న్యాయమైన ప్రేమ, న్యాయమైన ప్రతీకారం, న్యాయమైన ఉగ్రత, న్యాయమైన శిక్ష. ఇది నీకు అర్థం కాకపోతే దేవుని యొక్క గుణగణాలు ఎప్పటికీ నీకు అర్థం కావు. వీటిని అర్థం చేసుకోవాలి. మొట్టమొదట ఆ బేసిక్స్ నీకు తెలియాలి, ఆ బేసిక్స్ నీకు తెలియాలి. న్యాయంగానూ కోపపడేటువంటి అవకాశం ఉంది, అన్యాయంగానూ కోపపడేటువంటి అవకాశం ఉంది. కోపం అనగానే మీరు దానిని ఈ విధంగా వర్గీకరించుకోవాలి. న్యాయమైన కోపము సమంజసమైనదే, అది నిర్నిమిత్తమైనటువంటి కోపము కాదు. న్యాయమైన కోపము ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటువంటి కోపం కాదు. ముక్కోపి ఉంటాడు ఒకడు, ముక్కోపి అంటే వాడి కోపం ఎప్పుడు వస్తుందో వాడికి తెలియదు, ఒక కారణం ఉండదు ఆ కోపం రావడానికి. అటువంటి కోపం మంచిది కాదు. మరి ఎటువంటి కోపం ఉండాలి? న్యాయమైన కోపం. న్యాయమైన కోపము లేని పక్షంలో కూడా
అక్కడ ప్రమాదం జరుగుతుంది మరలా. అంటే అన్యాయస్తులు, అక్రమకారులు, అవిధేయులు వారు వర్ధిల్లుతూనే ఉంటారు. వారి మీద కోపము చూపించే దేవుడు లేకపోతే, వారిని శిక్షించే దేవుడు లేకపోతే వారికి అడ్డు అదుపు ఉంటుందా? కనుక ఈ విషయాలను జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని యొక్క లక్షణాలు ఏవైనా సరే అవి సత్య సంబంధమైనవి మరియు న్యాయమైనవి. తర్వాత కీర్తనల గ్రంథానికి మనం వెళ్దాం. 136వ కీర్తన 10వ వాక్యాన్ని చూడండి. 136వ కీర్తన 10వ వాక్యం. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తీయులకు దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను విడిచిపెట్టమని దేవుడు ముందుగా చాలా అవకాశాలు ఇచ్చాడు. వారికి మోషే అహరోనుల ద్వారా ఎన్నో సూచక క్రియలను, మహత్కార్యాలను, అద్భుతాలను చేసి చూపించాడు. కానీ వారు కఠిన హృదయులు అయిపోయారు. ముఖ్యంగా ఫరో కఠిన హృదయుడైపోయాడు. కనుక వారు అనుభవించారు. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేస్తాను. దేవుడు హతం చేస్తాడంటే ఆయన ఊరకనే హతం చేశాడా? వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారు ఇశ్రాయేలీయులను పెట్టినటువంటి హింసను బట్టి, ఇశ్రాయేలీయులలో మగ సంతానాన్ని చంపించాలని వారు మునుపు తీసుకున్న నిర్ణయాలను బట్టి, వారి యొక్క అక్రమమును బట్టి, అవిధేయతను బట్టి దేవుడు వారికి తీర్పు విధించాడు. అలాగే 136వ కీర్తన 17వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. 136వ కీర్తన 17వ వాక్యం. గొప్ప రాజులను ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను కూడా హతం చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆ రాజులు సరైనటువంటి ప్రవర్తనలో లేనప్పుడు, వారు దుర్మార్గతను, వారు అక్రమమును వెంబడించినప్పుడు దేవుడు అటువంటి రాజులను కూడా హతము చేస్తాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, సర్వోన్నతుడైన, సర్వాధికారి అయిన రాజులను హతము చేస్తాడు. ఆయన యొక్క కోపము న్యాయమైనది, ఆయన ఉగ్రత న్యాయమైనది. అలాగే విలాప వాక్యములు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒకానొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. వారు అడుగుతున్నారు, ప్రశ్నగా అడుగుతున్నారు. ఏ ప్రశ్న వారికి అక్కడ ఉన్నదో ఇప్పుడు మీరు చూడండి. ఉపమానాలంకారం వీరికి అర్థం కాలేదు కనుక వారు అక్కడ ప్రశ్న అడుగుతున్నారు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 10వ వాక్యం. నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. అంటే దేవుడు ఎలుగుబంట అని అడుగుతున్నారు. ఎలుగుబంటి వలె ఉన్నాడు అని వ్రాయబడింది. అసలు తెలుగు చదవడం కూడా రాదండి ప్రశ్నలు అడుగుతున్న వారికి. నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి. పొంచియున్న ఎలుగుబంటి ఎంత ప్రమాదమో అంత ప్రమాదంగా ఇప్పుడు ఆయన నా ప్రాణమునకు ఉన్నాడు అని ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. మరి ఇతనికి దేవుడు ఎందుకు ప్రమాదకారిగా ఉన్నాడు? ఇతడు మునుపు చేసినటువంటి పాపమును బట్టి, ఆ పాపమును ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటున్నటువంటి సందర్భం ఇది. విలాప వాక్యములు అంటే అర్థం ఏంటి? కన్నీటితో వ్రాస్తున్నటువంటి వాక్యములు, రోదనతో అతడు వ్రాస్తున్నటువంటి మాటలు ఇవి. అంటే నేను పాపము చేసి బహుభయంకరమైనటువంటి శిక్షలోనికి వెళ్ళిపోయాను, ఒక చెరలోనికి వెళ్ళిపోయాను, దేవా నన్ను కాపాడు అని అడుగుతూ వ్రాస్తున్నటువంటి వాక్య భాగాలు ఇవి. కనుక ఇవి ఏ విధంగా వ్రాయబడ్డాయి? ఉపమానాలంకారంతో వ్రాయబడ్డాయి. ఉపమానాలంకారంతో వ్రాయబడ్డాయి. చూడండి, నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. నిజానికి ఇశ్రాయేలీయులను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయింది ఎవరు? అషూర్ రాజు. అలాగే యూదులను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయింది ఎవరు? బబులోను రాజు. వారు యూదులకు కానీ ఇశ్రాయేలీయులకు కానీ పొంచి ఉన్నటువంటి ఎలుగుబంటి వలె ఉండాలి. మరి దేవుడు ఉన్నాడని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడేంటి? మరి దేవుడు అవకాశం ఇస్తేనే కదా ఈ రాజులు ఇలా మారిపోయారు. దేవుడు వారికి అనుమతిని ఇస్తేనే కదా అషూర్ రాజు వీరిని వచ్చి చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు అనుమతిని ఇస్తేనే కదా బబులోను రాజు వచ్చి వీరిని చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. కనుక దేవుడు ఇదిగో మా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే చాటైన చోటులలో నుండి సింహము వలె ఉన్నాడు. ఆయన చాటైన చోటులలో ఉండి సింహము వలె ఉన్నాడు. మరి ఎలుగుబంటి వలె ఉన్నాడు అని పలికినటువంటి వ్యక్తి మరల వెంటనే సింహము వలె ఉన్నాడని ఎలా పలకగలుగుతున్నాడు? అంటే ఆయనను ఒక పోలికలో చూపిస్తున్నాడు. ఒక ఎలుగుబంటి పొంచి ఉండి ప్రాణము తీయటానికి భయపెడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఈ విధంగా నేను దేవుని పట్ల భయపడుతున్నాను. అలాగే చాటైన స్థలములో నుండి ఒక సింహము నా మీద పడాలని ఎలాగైతే పొంచి చూస్తుందో ఆ విధంగా దేవుని దగ్గర నేను ఇప్పుడున్నాను, దేవుని వలన ఇప్పుడు నాకు అపాయం సంభవించింది అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు.
ప్రియులారా, ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా రూపకాలంకారాలలో వ్రాయబడ్డాయి. ఎలుగుబంటి వలె ఉన్నాడని ఆయన ఎలుగుబంటి కాదు, సింహము వలె ఉన్నాడని ఆయన సింహము కాదు. ఆ తీవ్రతను అర్థం చేసుకోవటానికి ఇక్కడ వారు ప్రయోగించినటువంటి రూపకాలంకారాలే ఈ మాటలు. అలాగే మరొక వాక్య భాగం హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా చూడండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యం. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము ఒకని మృంగివేయునట్లు వారిని మృంగివేతును. దుష్ట మృగములు వారిని చీల్చివేయును. శత్రువులు, దేవుని పిల్లలకు శత్రువులు, దేవునికి శత్రువులు, వారిని దేవుడు ఏ విధముగా నాశనం చేస్తాడనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు వ్రాయించాడు. ఏ విధముగా నాశనం చేస్తాడు? శత్రువులను దేవుడు ఏ విధంగా నాశనం చేస్తాడు? పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడునట్లు. పిల్లలు పోయినటువంటి ఎలుగుబంటి ఒకని మీద పడితే ఎంత భయంకరంగా ఆ పగ తీర్చుకుంటుందో అట్టి మాదిరిగా నేను శత్రువుల మీద పగ తీర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. తర్వాత ఆడు సింహము ఒకని మృంగివేయునట్లు వారిని మృంగివేతును. అలాగని ఆయన ఆడు సింహము కాదు, అలాగని ఆయన ఒక ఎలుగుబంటి కాదు. ఆ తీవ్రత అంటే ఆయన శత్రువులను ఏ విధముగా నాశనం చేస్తాడనేటువంటి విషయాన్ని ఒక పోలికలో ఇక్కడ గ్రంథకర్త చెబుతున్నాడు. ఈ విషయాలు కూడా మీకు అర్థం కాకపోతే ఇక పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వలన ఉపయోగం ఏమైనా ఉందా? ఇవి కనీసం ఒక తెలుగు భాషలో ఏదైనా మనము ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు కనీసం తెలుసుకోవలసినటువంటి ప్రాథమికమైనటువంటి సంగతులు ఇవి వ్యాకరణానికి సంబంధించినటువంటి సంగతులు. ఇవన్నీ మీకు పరిపూర్ణంగా అర్థమైతే దేవుని యొక్క గుణగణాల మీద మీకు ఎటువంటి అపార్థాలు ఉండవు. దేవుని గూర్చి పోలికగా వ్రాయబడినటువంటి సంగతుల మీద కూడా మీకు ఎటువంటి అపార్థాలు ఉండవు. అసలు వీటన్నింటి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆయన పట్ల భయభక్తులను మనం కలిగి ఉండాలని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలని, ఆయనకి ఏమాత్రం మనం శత్రువులుగా మారకూడదని దేవుడు తెలియజేస్తూ వ్రాయించినటువంటి మాటలు ఇవి. తెలుసుకోవలసిన సంగతులనేమో విడిచిపెడుతున్నారు, మహోన్నతమైనటువంటి దేవుని విద్యనేమో ప్రక్కన పెడుతున్నారు. మీకు ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వనటువంటి ప్రశ్నలను మీరు అడుగుతున్నారు అంటే దేవుని యొక్క జ్ఞానానికి ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారు చాలా దూరంగానే ఉన్నారని తెలుసుకోవాలి. కానీ నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీరైతే ఈ విషయాలన్నింటినీ గ్రహిస్తున్నారు గనక దేవుని యొక్క గుణగణాలు ఎప్పుడూ కూడా న్యాయమైనవని, హేతుబద్ధమైనవని, సత్య సంబంధమైనవని, అలాగే ఆయనను గూర్చి కొన్ని ఉపమానాలతో వాక్య భాగాలు వ్రాయబడినప్పుడు ఆ తీవ్రతను అర్థం చేసుకోవటానికే ఆ విధంగా మన కొరకు వ్రాయబడ్డాయని మనము తెలుసుకోవాలి. అలా మీరందరూ కూడా గ్రహించాలి. ఒక ఎలుగుబంటి, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎలా తన యొక్క కోపాన్ని వెళ్ళబుచ్చుతుందో మనకు తెలుసు గనక ఆ ఉపమానాన్ని మనకు చూపించాడు. అలాగే ఒక ఆడు సింహము ఏ విధమైనటువంటి కోపాన్ని చూపిస్తుందో మనకు తెలుసు గనక దానిని ఇక్కడ పోలికగా చూపించాడు. తెలిసినటువంటి పోలికలే మనకు చెప్పాలి. మనకు తెలియనటువంటి విషయాలను పోలికలుగా చెప్పినా అవి ఉన్నటువంటి సంగతులైనా కానీ, జరుగుతున్నటువంటి యథార్థమైనటువంటి సంగతులైనా కానీ మనకు అర్థం కాదు. మనకు తెలిసిన వాటిని గూర్చే కదా మనకు చెప్పాలి. ఒక ఏనుగు వలె బలంగా ఒక వ్యక్తి ఉన్నాడు అని మనకు చెప్పినప్పుడు ఏనుగు బలంగా ఉంటుందన్న విషయం మనకు అర్థం కాకపోతే ఆ ఉపమానం మనకు అర్థం కాదు. ఆ బలం ఏంటో మనకు తెలియదు, అతడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. కనుక మనకు తెలిసిన వాటిని ఉపమానాలుగా ఇక్కడ పేర్కొంటూ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే దేవుని యొక్క తీవ్రతను గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ప్రేరణతో పొందుపరిచారు. మనకి ఈ విషయాలన్నిటినీ కూడా మనోనేత్రములు తెరిచి అర్థం చేసుకున్న వారికి దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎలాంటి వాడో అర్థమవుతుంది. మనోనేత్రములు మూసుకుని పోయి కేవలం బాహ్య నేత్రాలతో మాత్రమే చదువుతూ ఏ విధముగానైనా దేవుని గ్రంథంలో తప్పులు వెతకాలనేటువంటి ఉద్దేశంతో చదివేవారికి దేవుడు అస్సలు అర్థం కాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి జ్ఞానమును తెలుసుకునేవారై దేవుణ్ణి చక్కగా అర్థం చేసుకుంటున్నారని, దేవుని యొక్క వెలుగులో నడుచుకుంటున్నారని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఏమాత్రము కూడా మీరు మనోనేత్రములు మూసుకొని పోయినటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన సంగతులను సమాధానములుగా
మీరు మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. మీ ఆలోచన గొప్పది, మీ సంకల్పము చాలా దృఢమైనది, మీ సత్యము ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేనిది. నాయన, మీ గుణగణాలను గూర్చి మాకు వ్రాయించినప్పుడు అవి న్యాయమైనవని, హేతుబద్ధమైనవని మేము తెలుసుకుంటున్నాము. తండ్రి, మీరు చూపించే కోపమైన, మీరు చూపించే ప్రేమైన, మీరు చూపించే కనికరమైన, మీరు చూపించే ఉగ్రత అయిన న్యాయమైనదని మేము గ్రహిస్తున్నాము. వ్రాయబడిన ప్రతి సంగతి తండ్రి చక్కగా నేర్చుకొనుటకు మా హృదయములను తెరిచినందుకు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తూ మీ వాక్యపు వెలుగులో నడుచుకునేటువంటి భాగ్యమును మాకిమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాము. తండ్రి, కొందరైతే వదరబోతులై, అవివేకులై, వారి యొక్క మనోనేత్రములను మూసుకున్న వారై బాహ్య నేత్రాలతో మాత్రమే సంగతులను పైపైన చూస్తూ ఏదో విధముగా మీ వాక్యమును తప్పుపట్టాలని ఆలోచిస్తున్నారు. మేమైతే అట్టి వారిలో చేరకుండా అట్టి వారికి బుద్ధి చెప్పేవారముగా, అమాయకులైనటువంటి అనేక మందిని రక్షించేటువంటి వారముగా ఉండగలుగుటకు దీవించండి తండ్రి. నాయన, యేసుక్రీస్తు ప్రభువు మీరు ఎలా ఉంటారో మాకు బయలుపరిచారు, సత్యమును వెల్లడి చేశారు, సర్వలోకానికి రక్షణను అనుగ్రహించారు. ఆయనను పోలి నడుచుకుంటూ ఆయన చిత్తమును నెరవేర్చుచు అనేకులకు సువార్త సత్యమును మేము చేరువ చేస్తూ మీ పనిలో కొనసాగటానికి కృపనిమ్మని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.